వైజాగ్లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు, తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబోయ్, అయ్యో ఇదేంటండి బాబు, ఇంత పుట్టించేశారు. మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్య. నీకు ఆవిడ కూడా తెలుసా? రావునూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు... సరస్వతి, ఆ మనిషి చచ్చి 25 ఏళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఆ మనిషి పేరెత్తారంటే క్యాబినెట్ లో భాయ్ సాబ్ అరెస్ట్ చేసే ప్రపోజల్ తెస్తానన్నాడు సీఎం. అదే జరిగితే నువ్వు అనుకున్నది సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి. అరవింద్, ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఇందుతో మా... ఇందు, నేనేమైనా తప్పు చేశానా అమ్మా? లేదు నాన్న, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్న. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న. పైసా పక్షులు పారిపోండి. జాగ్రత్త, వెళ్ళిపో వెళ్ళిపో. నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. కనిపించట్లేదన్నా? నిజం భాయ్ సాబ్, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా అన్నా, కథ అడ్డం తిరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం అటు దూకేశాడు. నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పానన్నా. ఆ హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు. అంతేకాదు, నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు. భాయ్ సాబ్, అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డను దిక్కులేదా అని చెప్పి భాయ్ సాబ్, ప్లీజ్ భాయ్ సాబ్, ప్లీజ్. రేయ్ అన్నా, వదిలేండి రవిని. థ్యాంక్ యూ వెరీ మచ్ భాయ్ సాబ్, థ్యాంక్ యూ. అన్నా
వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం ఇవన్నీ అవసరమా? రే, ఆ అరవింద్ గాడు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా బాయ్ సాబు, అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్లోనే అరవింద్ గారు ఇందర్ గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలి. ఛ! మన ప్లాన్ సింగమలైకి తెలిసిపోయింది. అరవింద్ ఆపడానికి సింగమలై తన మనుషుల్ని సెపరేట్ చేస్తాడు. రే, మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళని ఆపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాయ్సా బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్ గా మనం ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్ కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి. అలాగే. ఏయ్! Trivandrum Guwahati Express will leave shortly from platform number 1. Guwahati Express Munna number platform adha samayatinu merporpadunnaanu. అరవింద్ గారు! అరవింద్ గారు! ఆ సూట్ కేసులో బాంబు ఉందండి! అరవింద్ గారు! ఆ సూట్ కేసులో బాంబు ఉందండి! అరవింద్ గారు! నా మాట వినండి సార్! పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. పది మంది కోసం ఒక్కడి చావటం తప్పు కాదన్నావు. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బా పీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చావు. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి
కష్టానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నది ఒక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదంలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. సింహాద్రి,